హాయ్ వాట్సాప్ గొప్పతనం వాట్సాప్ వెరిఫై సెక్యూరిటీ కోడ్ గురించి అంటే E2EE గురించి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ గురించి నేను మాట్లాడబోతున్నాను. ఎస్, మీరు మెసేజ్ పంపిన వెంటనే అది ఎన్క్రిప్ట్ అవుతుంది, కోడ్ లాగా మారుతుంది. మీరు పంపిన మెసేజ్ అందుకున్నప్పుడే డీక్రిప్ట్ అవుతుంది, అంటే సాధారణ అక్షరాల్లోకి తిరిగి మారుతుంది. ఇక ఎవరు కూడా మెసేజ్ చదవలేరు. వాట్సాప్ కంపెనీకి ఎన్క్రిప్ట్ కీ ఉండదు. ప్రభుత్వ సంస్థలు అంత సులభంగా చదవలేదు. నెట్వర్క్ వైఫై హ్యాకర్లు మెసేజ్ ఎన్క్రిప్ట్గా ఉండడంతో చదవలేరు. వాట్సాప్ పనితనం గొప్పతనం. నెట్వర్క్ వైఫై హ్యాకర్లు మెసేజ్ ఎన్క్రిప్ట్గా ఉండడం చదవలేరు కాబట్టి దీనికి యూనిక్ ప్రైవసీ కీ ఉంటుంది. కనుక ప్రైవేట్ చాట్స్ సేఫ్గా ఉంటూనే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా హ్యాకర్ల నుండి రక్షిస్తుంది. డాటా బ్రీచింగ్, డాటా బ్లీడింగ్ పేరు ఏదైనా పెట్టుకోండి. ఎలా? మెసేజ్ ఇక్కడ వెరిఫై సెక్యూరిటీ కోడ్ ఇలా వస్తుంది. అంటే మీరు ఒక కొత్త వ్యక్తిని లేదా ఒక గ్రూప్లో ఉన్న వ్యక్తిని అక్కడ మీరు సెక్యూరిటీ వెరిఫై సెక్యూరిటీ కోడ్ని చెక్ చేసుకున్నప్పుడు అది మీకు ఇలా షో కనబడుతుంది, వెరిఫికేషన్ కనబడుతుంది. అంతే అవతల వ్యక్తి నమ్మకమైన వ్యక్తుడా కాదా, అవతల గ్రూప్లోకి మనం కొత్తగా వెళ్ళినప్పుడు లేక గ్రూప్ వాళ్ళు మనల్ని చేర్చుకున్నప్పుడు ఆ గ్రూప్లో ఉన్న మిగతా వాళ్ళని మనం ఇలా స్కాన్ చేసుకోవచ్చు. అయితే ఇలా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఆటోమేటికలీ వెరిఫైడ్ అని వస్తుంది. ఆ తర్వాత మీకు ఇక్కడ స్కాన్ ఆర్ క్యూఆర్ కోడ్, స్కాన్ ఏ క్యూఆర్ కోడ్ లేదా కంపేర్ ఏ 60 డిజిట్ నంబర్ అని వస్తుంది. ఇక్కడ వాట్సాప్ ఇలా దీని ఇంకో డివైస్తో స్కాన్ చేసినప్పుడు అది జెన్యూనా కాదా, అవతల వ్యక్తి జెన్యూనా కాదా తెలిసిపోతుంది. మెసేజ్ వస్తుంది, స్కాన్ క్యూఆర్ కోడ్ ఆన్ దేర్ డివైస్. ఎస్, ఇంకో డివైస్తో మనం ఇలా చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ 60 డిజిట్స్ నంబర్ విత్ ద వన్ ఆన్ దేర్ డివైస్. అది ఇక్కడ కోడ్స్ నేను కొంచెం కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి కదా, దాని దృష్ట్యా ఇవి మీకు బ్లర్ చేశాను. సో మీకు ఇలా కనబడతాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే భయపడొద్దు. వాట్సాప్ దాని పనితనం, దాని గొప్పతనం చాలా గొప్పది. కంప్లీట్ అది ఎన్హాన్స్ సెక్యూర్డ్. కనుక మీరు ఎవరైనా కొత్త వ్యక్తిని సెక్యూర్ ఇలా ఉందా లేదా, అతను జెన్యూనా కాదా తెలుసుకోవాలంటే ఇలా స్కాన్ చేయండి. కొత్త గ్రూపులో ఉన్న వ్యక్తి అయినా సరే, పర్సనల్ అయినా సరే, ఇది అన్నిటికీ వర్తిస్తుంది. ఓకే, జాగ్రత్తగా ఉండండి. బీ అలర్ట్, బీ పాజిటివ్. వాట్సాప్ టెక్నాలజీని మీరు వాడుకోండి, లేకుంటే ఆ టెక్నాలజీ మిమ్మల్ని వాడేస్తుంది. టెక్నాలజీని మనం మార్చలేము, కానీ టెక్నాలజీ మనల్ని మార్చేస్తుంది. ఈ వీడియో అర్థమైతే మంచిది, అర్థం కాకపోతే మరోసారి చూడండి.